సంతోషంగా ఉంది. ఎందుకనగా ఈరోజు సింగనమల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసినందుకు, అలాగే మా ఎమ్మెల్యే మా అక్క అయిన శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు, అలాగే ఆలూరు సాంబశివరెడ్డి గారు, అలాగే ఒక సాధారణమైన కార్యకర్తను, ఒక టిప్పర్ డ్రైవర్నైనా నేను ఈరోజు గుర్తించి మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈరోజు వారందరి ఆశీస్సులతో, మా అక్క అయిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారి ఆశీస్సులతో, ఆలూరు సాంబశివరెడ్డి గారి ఆశీస్సులతో, జగనన్న ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేయడం అలాగే సింగనమల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈరోజు నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఆశీర్వదించడం జరిగింది. ఖచ్చితంగా ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా 15 రోజులు ఉన్నాయి ఎలక్షన్ కూడా. రాబోయే రోజుల్లో కూడా సింగనమల నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాము. అలాగే మా జగనన్నను కూడా సీఎం చేసుకుంటాము. పేదల సంక్షేమ సారథి మా జగనన్న, సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగానే మా జగనన్న పేద ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఖచ్చితంగా మా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకొని సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నాం.